जबरदस्त खतरनाक कॉमेडी शो తెల్ల తెల్లని చీర జరుతున్నది సందేవేళ కార్తీక్ చెప్పురా పాటలో కూడా చీర అవసరమా కార్తీక్? సే మనం చేసే వ్యాపారం చీర వ్యాపారం, నీతో చేసేది రొమాన్స్. ఈ రెండు మిక్స్ అవ్వాలంటే ఇలాంటి పాటే కావాలి. మరి నేను కట్టుకుంది బ్లూ చీర కదా, తెల్ల తెల్లని చీర అంటావేంటి? నీ అందం చూసి ఆ చీర కూడా తెల్లపోయింది బంగారం. ఇంత టాలెంట్ ఉండి ఆ కౌంటర్ లో పనిచేయడం అవసరమా కార్తీక్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న లడ్డు కౌంటర్ లో పనిచేశాడు, మా తాత టికెట్ కౌంటర్ లో పనిచేశాడు, నేను క్యాష్ కౌంటర్ లో పనిచేస్తున్నాను. నీ ఫ్యామిలీలో ఉన్న నీ కౌంటర్లు నీ స్కిట్ లో ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడేవాడి కార్తీక్. సూపర్. అవును, మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? పద్ధతి గల అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పారు. అంటే నన్ను వదిలేస్తున్నావా కార్తీక్? నన్ను మోసం చేస్తున్నావా? నీ గురించి చెప్పాను, పద్ధతి గల అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పారు. ఇదిగో నీకోసం 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ గిఫ్ట్ తెచ్చా. ఇంత కాస్ట్లీ గిఫ్టా? నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి కార్తీక్? నేను ఈ షాప్ లో వర్క్ చేసేవాడిని, కానీ మా ఓనర్ ఏం చెప్పాడు తెలుసా? 3 బొమ్మలు తీసుకురమ్మని 3 లక్షలు ఇచ్చాడు. నేను 2 బొమ్మలు తెచ్చి మిగతా 1,00,000 కొట్టేశాను. మరి మీ ఓనర్ ఏమన్నా అడిగితే? అడిక్కడ ఎందుకు ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఆడు రానే రాడు, వచ్చిన వీడియో కాల్ చేస్తాడు, ఓకే కవర్ చేసేయచ్చు. అందుకే మరి టికెట్ కౌంటర్ లో పని చేస్తున్నావు, నేనేమో ఇంత అందంగా ఉన్నాను, నిన్ను ఎందుకు లవ్ చేశానని ఎప్పుడు నీకు డౌట్ రాలేదా కార్తీక్? రోజు వస్తుంది. అవును, ఎందుకు లవ్ చేసావు? ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకున్నాను అనుకో, పండక్కో బర్త్డేకో ఒక చీర తెస్తాడు. అదే నిన్ను చేసుకున్నాను అనుకో, రోజు ఒక చీర నువ్వు ఇలా కొట్టేస్తా, నేను ఇలా కట్టేస్తాను, నువ్వు ఇలా కొట్టేస్తా, నేను ఇలా కట్టేస్తాను. ఆ తర్వాత ఆ చీరలు మడత పెట్టి లోపల మడత పెట్టిపో. ఓకే, రావాలమ్మా రావాలి, చీరలు రావాలి. పాపం ఎవరో వృద్ధురాలు అంత దూరంలో ఆగిపోయింది. మా ఓనర్కి ఎప్పుడో చెప్పాను లిఫ్ట్ పెట్టించండి, ముసలోళ్ళకి మోకాల నొప్పులు వచ్చాయని. ఆవిడ కూడా అక్కడే ఆగిపోయింది. మీరు షాప్ కోసం వచ్చారండి? వచ్చా, నా కర్మకాలి. మీకోసం నేనే చీరలు అక్కడ తీసుకొని వస్తా. చీరలమ్మా చీరలు. అమ్మా బార్డర్ లో చూస్తారా? అయ్యో వద్దు వద్దు, పాపం అక్కడ ఫైరింగ్ జరుగుతుంది, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న చీరలే చూపించండి, బార్డర్ వద్దు. బార్డర్ అంటే ఆ బార్డరా? అది కాదు, ఇగో ఇప్పుడు ఇది చూడు, ఇది పట్టు. పట్టుకున్నా పట్టు చీర. ఓహో, అచ్చా. ఓకే. ఇగో ఈ చీర అనుకోండి 10,000. అంత కాస్ట్ ఎందుకు? ఇది సంవత్సరం వాడచ్చు. అయితే నేను 5,000 ఇస్తా, 6 months వాడతా. బా పొద్దున ఎలాంటి బేరం వచ్చిందో. ఇవన్నీ లోపల చదివి కొత్త స్టాక్ తెస్తా నీకోసం, ఆగు. మనం ఈ మధ్యలో షాపింగ్కి వెళ్ళి అన్నాలేందో వదినా? అవునదినా, ఈ మధ్య గిట్ల షాపింగ్ రాక ఈ వాతావరణాన్ని చూడక ఎన్ని రోజులైతుందో మస్తు అనిపిస్తుంది నిజంగా. ఏం చెప్పమంటావులే వదినా, ఈ మధ్యలో ప్రతి షాపుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. షాపింగ్ కి వెళ్తానంటే భయం వేసేస్తుంది వదినా. అదేందో వదినా, పైసలు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది కదా వదినా. పైసలు గట్టా పెట్టుకొని ఆప్షన్ నాకు పెద్దగా నచ్చవు వదిని. మీకోసమే చీరలు తీసుకొచ్చారండి. రండి, చీరల కోసం వచ్చారు కదా. వేరే మోడల్స్ చూపించు. ఇంకా నేను చూపించలేదండి, మర్చిపోయాను. మీకు ప్లేన్ లో చూపియాలా, బనారస్ లో చూపియాలా? మోడల్స్ చూపించు, ఇంకా ఏం లేవా? ఉన్నాయి, కనబడట్లేదా? చూడు, ఇదిగో ఇది సమంత చీర. ఆ లేర్లో కట్టుకున్న చీరలు పట్టుకొస్తాను, ఉతికేవి ఎందుకైనా ఉతకలేదా? ఉతికేవా ఉతకలేదా? ఉతికిందే అమ్మా. ఇది వేరే మోడల్ చూపించి నచ్చలేదు. వేరే మోడలా? ఇదైతే 10,000. ఏటి 10,000? 5,000. 5,000? నీ మాట నా మాట కాదు కానీ 150కి ఇచ్చేసి. 5,000 అంటే 150 అంటుందేమ్మా. అది మంచిది కాబట్టి 150 అన్నది. అదే నేనైతే 100 రూపాయలకి అంట. సరిపోయిందా? చూసావా, నేనే బెటర్, నీకు అర్థమవుతలేదు. ఈ డిస్కౌంట్ ఇయ్యను, అసలు ఇవ్వను. అర్థమైందా? వెళ్ళండి. డిస్కౌంట్ 6 సంవత్సరాలు బట్టి ఈ షాప్ లో నేను షాప్ పెట్టి 6 నెలలు అయిందమ్మా. అంటే రోజు అట్నే అని అలవాటైంది. అర్థమైంది. కొనరా కొంటాం కానీ నువ్వేమన్నా డిస్కౌంట్ చేస్తానే జయన్ నేను. నీ షాపే కావన్నా పావదినా? అవునునేంది ఎదవలతో మనకెట్టి వదిలేయాలి. వదిలేసిన వదినా చీరన్ని కాదు వదినా, అవన్నీ. ఫోన్ వస్తుంది. ఫోన్ అయ్యి మా బాస్ కాల్ చేస్తున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు గుడ్ మార్నింగ్ సార్, మీకు గుడ్ నైట్. మీరు అమెరికాలో ఉన్నారు? లేదు, నేను కూడా ఇండియాలోనే ఉన్నా. ఇండియాకి వచ్చారా? అవును. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మన షాప్ లో 3 బొమ్మలు చూడడానికి ఇప్పుడే మన షాప్ కి వస్తున్నా. బొమ్మలు చూడడానికి వస్తున్నారా సార్? ఒక్క నిమిషం. సరే సార్ ఆగండి. అమ్మో, వీడు 3 బొమ్మలు కొనమన్నాడు, నేను 2 బొమ్మలే కొన్నాను. ఇంకో బొమ్మ ఎక్కడి తీసుకురావాలి. అదే కరెక్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. గర్ల్ ఫ్రెండ్
వచ్చే బంగారం బంగారం నాకు హెల్ప్ చేయాలి. ఏంటి కార్తీక్? నువ్వు యాక్టింగ్ చేయాలి. నువ్వు టీమ్ లో అడిగినప్పుడే చెప్పిన ఇలాంటివన్నీ నా వల్ల కాదు. యాక్టింగ్ కాదు, జస్ట్ బొమ్మలాగా నిల్చుంటే చాలు. అదైతే పర్ఫెక్ట్ గా చేస్తా. పర్ఫెక్ట్ బొమ్మలాగా నిల్చో, ఇక ముందు నిల్చో. అటు అటు రెడీ. నమస్కారం సార్. నమస్కారం సార్ ఇలా వచ్చారండి సార్. సడన్ గా ఊడిపడ్డానని షాక్ అయినావా? అవును సార్, మీరు మరి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదండి. అరే నన్ను బాత్రూమ్ నుంచి అన్ని సార్లు వీడియో కాల్ చేసిన ఒక్కసారి నేను ఎత్తాలని తెలియదా నీకు? సార్ మీరు ఫోన్ లో సిగ్నల్ ఉందో లేదో చూసుకుంటున్నారు కానీ ఒంటి మీద టవల్ ఉందో లేదో చూసుకోవట్లేరు. అరే అందుకనే ఎవడు ఫోన్ చేసినా ఎత్తట్లేడా? సరేలే గానీ బొమ్మలు రెడీ. బొమ్మలు రెడీ రెడీ సార్, రెడీ రెడీ. ఒకటి రెండు మూడు. అరే మూడు. మూడో బొమ్మ చాలా నేచురల్ గా ఉన్నది. అవును సార్, అవునవును. ఎంత క్యూట్ గా ఉన్నది. ఇలాంటి బొమ్మ ఫారెన్ లో కూడా నేను చూడలే. వావ్, ఏరి ఇంత రియలిస్టిక్ ఉన్నది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటిది. సరేలే గానీ దా కౌంటర్ ఎలా ఉంది? కౌంటర్ సార్ చూడండి సార్, ఇదిగోండి కౌంటర్. దీని రెండో ఖుష్బు గారి ఫోటోలు ఏంటయ్యా? మీరే కదా కౌంటర్ కలకల్లాడాలన్నారు. కలకల్లాడాలంటే ఖుష్బు గారి ఫోటోలు కాదు, బిజినెస్ తో డబ్బులతో ఉండాలి. అర్థమైందా? అవును సార్, మీరు ఇంత చీరల బిజినెస్ ఎందుకు పెట్టారు? మా తాత ఒకసారి ఊర్లో ఒక చీర లాగాడు. అప్పుడు ఊరు అందరు కలిసి కొట్టారు. మా నాన్న ఒక చీర లాగాడు. అప్పుడు మండలం అందరూ కలిసి కొట్టారు. అందుకే నేను చీరల బిజినెస్ పెట్టుకున్నా. నేను ఈ చీర లాగొచ్చు, ఈ చీర లాగొచ్చు. ఆ చీర లాగండి, ఈ చీర లాగండి, ఏ చీర లాగండి, ఈ చీర తప్ప. ఇది నా షాపు, నేను ఏ చీరన లాగుతా. ఇది నా కోసం పెట్టుకున్న షాప్. అర్థమైందా? అర్థమైంది. ఏంటో వదిన ఎన్ని షాపులు తిరిగినా కూడానే ఎవరి దగ్గర క్వాలిటీ లేవు. ఉన్నాయి మళ్ళా వస్తే రేట్ పెంచేస్తారు. కస్టమర్లు వచ్చిండు మంచిగా హ్యాండిల్. వాళ్ళు కస్టమర్ కాదు కదా సార్, వాళ్ళు కంత్రి. కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానం. నేను హ్యాండిల్ చేస్తా. ఈ చీర నాకు నచ్చింది, చాలా బాగుంది. నాకు కావాలి చీర. ఈ చీర నాకు నచ్చింది, నాకే కావాలి. ఆ చీర ఇచ్చేవయ్యా, వాళ్ళు గొడవ పడతారు కదా. చిచ్చి నాకు ఆ చీర నచ్చలేదు. మిడ్డీ భలేగా ఉంది. హలో, ఏం చేస్తున్నారమ్మా? ఈ మిడ్డీ నాకు బాగుంటది. వేసుకోమానండి. మేక మిడ్డీ వేసినట్టు ఉంటది, అది వేసుకుంటేనే. మీ ఇద్దరు పక్కకి తనుకోండి ఫస్ట్. మేము తనుకోవడానికి రాలేదు. ఈ మిడ్డీ కావాలా మాకు? ఏంటి మిడ్డీ? నువ్వు పట్టుకో. ఆగో, అసలు ఈ మిడ్డీ ఇయ్యను, ఏది ఇయ్యను, మొత్తం నేనే తీసుకొని వెళ్ళిపోతా. ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ మిడ్డీల కోసం మన ఇద్దరం కొట్టుకోవడం ఏంటో అది చెప్పు. మీ బోర్డు షాప్ కొత్త షాప్ లో ఉండవా? ఆ మిడ్డీ కొత్త మాకు మిడ్డీలు దొరకవా? మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు. మీ షాప్ కొత్త మీ మిడ్డీ వదినడమే వదిన. ఎందుకు ఆడితోటి మనకే ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు క్యాష్ కౌంటర్ తీసుకోండి. ఫస్ట్ ఈ బొమ్మ ఇక్కడ ఉంటే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ బొమ్మ నేను ట్రైల్ రూమ్ లో పెట్టేసి సార్ వచ్చిండు, కాఫీ తీసుకొని రా. సార్ తీసుకోండి సార్ కాఫీ. అమ్మాయి సారీ క్షమించండి సార్. ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి సార్? కార్లో ఏసీ ఉంటుంది సార్. కార్లో మాత్రం పెద్ద ఇది షాప్ పెట్టుకుని కార్ లో చేంజ్ చేసుకున్నా. ట్రయల్ రూమ్ కి వెళ్ళి చేంజ్ చేసుకుంటా. ఏం సార్ బట్టలు మార్చుకున్నారా? మార్చుకున్నా. బొమ్మకి ఏమైంది? ఫోన్ లో చూసినందుకే 5 రోజులు కోలుకోలేదయ్యా. లైవ్ లో ఈ బొమ్మను నాకు తెలిసి ఇక్కడ రిపేర్ కాదు, ఫారెన్ కి తీసుకెళ్తా. సార్ మీకు అర్థం కాదు, బొమ్మ కాదు మనిషా. మాట్లాడమనరా? మాట్లాడవే. నాటకాలు ఆడతాను అంటే నేను ఈ బొమ్మను తీసుకుపోయి ఫారెన్ ఎక్కడ పెడుతున్నా అని నాటకం చేస్తాను కదా. నాకు అర్థమైంది. నువ్వు ఇక్కడనే ఉండి షాప్ చూసుకోద్దా. పండులాంటి పెదవే నీది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. అట్లా ఉంటది మరి మనతోని. ఏమండి, ఆ ఆకాశంలో అంతా తెల్ల తెల్లగా ఎర్రగా ఉంది, అది ఏంటండి? ఓ పిచ్చిదన్నా, దాన్ని పగలంటారే. ఓ అవును కదా, చూసి చాలా రోజులైతుందండి. ఏం చూసుకోవాలన్నా ఇప్పుడే బాగా చూసుకో, మళ్ళీ చూసుకోవాల్సిన టైం నీకు ఇవ్వను నేను. అవునే, నీకు లిప్స్టిక్ పెట్టుకునే అలవాటు లేదు కదా, మరి పెదవులేంటో మాంతిర్రుగా అయ్యాయి. అమ్మా దొంగ, నైట్ అంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎట్లెర్రబడ్డాయి అంటుండు. అలారం పోగింది, మనం రొమాన్స్ చేసుకునే టైం అయింది. వాళ్ళ రంసు నడు. We want writer.
లేకుండా పోయింది మీ సరసానికి. మరి మొగాడంటే ఆ మాత్రం సరదా సరదా సరసం ఉండాలే. ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. నాకేం తెలిసే, నేను కూడా చూసి అదే సంవత్సరం అవుతుంది కదా. నా సిలక ఉండండి మీరు మరీను. అవును, నువ్వేంటి నిన్న గూగుల్లో ఏదో ఎతుకుతున్నావు? అంటే నిద్ర అంటే ఎలా ఉంటదని చెప్పేసేసి నెలుగుతున్నానండి. నీకది జీవిత కాలంలో నేను తెలవనివ్వనే. నిద్రపోయాక కనేది కళ, నిన్ను విడిచిపెట్టనే నా శశికళ. ఊరుకోండి మీరు మరీను. పొండి. నేను పోతా, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావే? నువ్వు కూడా రావే. నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు ఆడిపోతాడు మలమల మలమల. నా మొగుడు గుర్తుకొచ్చేటాక నాకు. ఎట్లా పోయినా నీ మొగుడు? ఏం లేదక్క, ఆయన పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టేది తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు ఈ ఊర్లో అయినా చక్కగా ఉండాలి మనం, అర్థమైంది అసలు. అవునక్క, అయినా మనకు ఒక అలవాటు ఉంది కదా. అవును, అగ్గిపుల్ల కనబడితే కాల్చాలే, పచ్చని కాపురం కనబడితే కూల్చాలే. అదే మా వీక్నెస్, అంతే, ఇంకేం లేదు. మేము ఎంత మంచోళ్ళమో మాకు ఇన్నాళ్ళకి నా కళ నెలవేరింది. ఇదేమి సంతోషంగా నా వైఫ్ నెల తప్పింది. అవునా? మరి ఆ సుబ్బారావు గారు ఎందుకు సీట్లు పంచుతాడు? నా పెండ్లాము నెల తప్పితే వాడి స్వీట్లు పంచుతాడా? చెప్తా వాడి పని. ఏమే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండే. ఏమండి, అక్కడ ఆడోళ్ళ కళ్ళన్నీ మేమిన్నే. మీ ఫ్యూచర్ కి దిష్టి తగలకుండా ఇగోండి. నా బంగారం. ఆఫీస్కి వెళ్ళాలి బంగారం, నిన్ను వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదే అస్సలు. మరి డబ్బులు వచ్చి పని కూడా చెయ్యాలి కదండి. ఏందే ఈ కాపురాలు ఇట్లా తగలబడ్డాయి? ఇట్లా తగలబడ్డాయి ఈయన కాపురాలనే. దాన్ని కొట్టట్లేడు, తిట్టట్లేడు, కత్తందుకుని గొడవట్లేడు. గిట్లుండరా? అయ్యో, మా రోజులలో గిట్లుండేనా? ప్రతి రోజు క్లైమాక్స్ లెక్కుండేది, క్లైమాక్స్ లెక్కుండేది. మాకు ఆఫీస్ కి టైం అయింది. నేను సరే బంగారం, ఆఫీస్కి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. వెళ్ళండి. బాయ్. సరే కూసో. ఏమే పిల్ల? అవును బామ్మ, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా ఇక్కడ. మేము కూడా మిమ్మల్ని చూడలేదు, 3 నెలల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మీరు బయటకు రావట్లేరు కదా. బయటకు వస్తే తెలుస్తుంది. మీ ఆయన పోయేది? అవునమ్మా. నువ్వంటే అంత ఇష్టమా? మా ఆయనకి నేనంటే మస్తు ఇష్టం. ఎంత ఇష్టం చెప్పన్నా, రోజు ఇంటికి మల్లెపూలు లేకుండా రానే రాడు. అవును, మల్లెపూలు అమ్మేది ఎంత మంచిగున్నదో మరి. అంటే నా మొగుడు నా మీద ప్రేమతో మల్లెపూలు ఎత్తలేడా? అంటే నేను అట్లా నానే మల్లెపూలు అది మంచిగున్నది అన్నా. నేను అట్లా చెప్పినా? మొగోళ్ళందరూ ఇట్లుంటారు. వచ్చినాక మాత్రం నీ మొగుడిని అస్సలు అడగొద్దు, అస్సలు అడగనే అడగొద్దు. ఓకేనా? నేనెందుకు కూకుంటా? ఏం చేస్తానమ్మా? తులసి మొక్కకు నీళ్ళు వేస్తున్నా మామగారు. చెట్టు లేదు కదా పీట. నీళ్ళు కూడా లేవుగా మామగారు. దీన్ని నరకాలని నీ సంగతి చెప్తా. నీ మొగడు ఏం చేస్తాడు? జాబ్కి వెళ్ళాడు మామగారు. అవునా? నువ్వంటే అంత ప్రేమ? అంత ప్రేమ. నన్ను నిడిచిపెట్టి అస్సలు ఉండడండి. మరి అనుమానం అది ఇచ్చిపెట్టిపోతే నువ్వు వెళ్ళిపోతావో అని. అంతే. మా ఆయన అలాంటోడు కాదండి. అలాంటోడే. వచ్చినాక మందలు ఇచ్చేవు గిట్ట మేము అన్నమని అనకు. అర్థమైందా? పెద్దోళ్ళు చెప్తున్నారంటే నిజమే అయ్యి ఉంటది. అనుభవం ఉన్న వాళ్ళు రాని చెప్తాను. ఏ డార్లింగ్, వచ్చేసాయి, మల్లెపూలు తెచ్చాను, రావే. ఏడికిరా ఏడికిరా. దాని దగ్గరికి ప్రేమతో పోయి నాకు మల్లెపూలు ఎత్తాను అని చెప్పి నువ్వు చేసే బాగోతం గిదారా? నేనేం చేసి మల్లెపూలు కొనుకొచ్చాను అంతే. ఎవ్వతి కోసం రా? అబ్బా, ఏంటి ఇదంతా కథ? ఓ పిల్ల కట్టది అమ్మ. కట్ట తీసుడు కాదు,
జీవితం అంటే రంగురంగులు. ఏ బంగారా బంగారా వచ్చేసా. ఏం పీకడానికి వచ్చేవరా నువ్వు? ఏంటి బంగారం అలా అంటావు? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయిందండి. ఎందుకుంటావో? నీకు అనుమానం జబ్బు కదా, నేను ఎవరితోటన్నా పోతానేమోనని. ఎందుకుంటావు నువ్వు? అమ్మా కర్ర తీసుకొని కొట్టకమ్మా. ప్రతిసారి నీకు అనుమానమే. ఒక్క నిమిషం కూడా ఇడిచిపెట్టి ఉండవు. గదిలోకి వెళ్ళనివ్వవు, బాత్రూమ్ కి వెళ్ళనివ్వవు, వెనకాల కుక్క పిల్లలా వస్తావా నువ్వు? అదంతా ప్రేమేనా బంగారం? రా నాకు నువ్వు ఇంట్లోకి వచ్చావంటే చూడు ఏం చేస్తానో చూడు నిన్ను. ఏమైంది బ్రదరు? వాసిపోయింది నాకు. మా అమ్మగారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? ఏముంది మందు బాటిల్ పట్టుకొని గోవాకు పోదాం. ఏమున్నా చెప్పారి రాని పోదాం. మరి టైం అవుతుంది. మాకు టికెట్లు బుక్ చేయండి. మీరు బాగా బీచ్ పోవండి, మేము గాగా బీచ్కి వెళ్దాం. పదండి. ఏమే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. టిఫిన్ చేసావా? చేసా. ఎక్కడెట్టావు? ఆ టేబుల్ మీద పెట్టా. కాఫీ కలిపావా? కలిపినా. అది ఎక్కడెట్టావు? ఆ ప్లాస్మోలో పెట్టినా. ఎక్కడ పెట్టావు మరి? భార్య ప్లేస్ లో పెట్టినా. ఏం మాట్లాడుతున్నావు? అదే బయట పెట్టినే అంటన్నా. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఇంట్లో భార్య ఎంత కొట్టినా బయట ఒక చిన్న చిలక కొట్టుడు కొట్టకపోతే వేస్ట్ సార్. ఏంటి అంటే బయట ఆడవాళ్ళందరినీ చూస్తున్నావు కదా? ఏ చూస్తలేదే నేను. చూసారా తేడాగా నిచ్చిన పెళ్లి చేశారు. రేపటి నుంచి చూస్తలేవే. అయ్యయ్యో కామందు నుంచి పెళ్లి చేశారమ్మా. అయితే నేను చూడకుండా ఇంట్లోనే కూర్చుంటలేవే. అతగానిస్తే అవట ఇంట్లో కూర్చుంటావా? అయితే రేపటి నుంచి రోడ్డు మీద తిరుగుతా. తిరుగుపోతా నుంచి పెళ్లి చేశారమ్మా. ఏదన్నా అదే అంట. నువ్వు లోపలికి బా. ప్రపంచంలో పెళ్లి చేసుకున్న మొగోడు ఎవడు ఆనందంగా ఉంటాడు సార్. వాడు ఒక్కడన్నా ఆనందంగా ఉంటే ఒక్కసారి చూసి చచ్చిపోవాలనేది నా కోరిక సార్. వాడు అలాంటి మొగోడు ఉన్నాడా? ఆయన బంగారం, ఆయన బంగారం, నా పిల్లలు బంగారం. సార్ ఏమైందండి? ఏమైంది? నాకు కళ్ళు సరిగ్గా కనబడట్లేవు సార్. నేను డాక్టర్ కదండి, సాఫ్ట్వేర్ ని. ఏం లేదు సార్, మీ భార్య నాకు ఇద్దరులా కనబడతాను సార్. నాకు ఇద్దరు భార్యలండి. ఇద్దరు భార్యలా? యా, ఇది మోపే, ఇది రేపే. నువ్వు తోపే. ఒక్క భార్య ఏం చేసుకున్నాడా ఆనందంగా లేడు, ఇద్దరు భార్యలు చేసుకుని నువ్వేలా ఆనందంగా ఉన్నావు? ఇక ఒక నిమిషం ఆగండి. మోపే రేపు అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్? ఇది మొదటి పిల్లం, ఇది రెండో పిల్లం. అయినా ఏమ్మా ఆయనకు రెండో భార్య ఉందని నీకు తెలియదా? తెలుసుడేంద్రా, మా ఆయనకు దగ్గరుండి నేనే కదా రెండో భార్య చేసింది. నువ్వా? ఎందుకు? మా పెళ్ళైన మొదటి సంవత్సరం మాకు ఆషాఢం వచ్చింది. అప్పుడు ఆయన విడిచిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కదా, ఆయన ఒక్కడే ఉంటాడని తోడుకు రెండో పెళ్లి చేసిన. అయినా మీరిద్దరు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటామంటే సిటీలో వేసుకుంటాం. సోమ మంగళ బుధ నా దగ్గర, గురు శుక్ర శని నా దగ్గర. మరి ఆదివారం పంటలేసుకుంటాం, పంటలేసుకుంటాం. ఆయన ఎన్ని డిస్టర్బ్ చేస్తున్నారు? వెళ్ళండి. ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడుకుంటే కనుక ప్రైవసీ ఉండాలి కదా. జాగ్రత్తగా ఉండని ఎలా చూస్తా ఆఫీస్కి. ఓకేనా? ఒక నిమిషం ఆగు. సార్ మీ పేరు ఏం పేరు? సీను. నిన్ను వెళ్ళి నీ పని చేసుకో. ఏమే ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. జాగ్రత్త. ఇంట్లోకి వెళ్ళండి. ఏమే ఏటేరా మొగుడా సాగు కొడతా పట్టుకునేటి? ఎంత అందంగా వస్తుందో బయటికి. సరేలే గాని నీకోసం పూలు తెచ్చింది. ఎటు రెండు మూరలా ఎవడ ముక్కులో పెడతా? తెచ్చేపోయి తెచ్చేపోయి. కాదు, ఎవడు ముక్కులో పెడతానికి కదా, ఇవి నలపాలే. నలపాలా? ఈ మాత్రం కూడా తెలదు, నాకే చెప్తాడు అన్ని. పట్టుకో. నేను చేసుకున్న చూసినా నాదే దరిద్రం. ఏం మాట్లాడుతున్నారు? లోపలికి రా, నువ్వు నీ పని చెప్తాను. ఏమైంది సార్? ఏంటి సార్? ఒక్క మూర మల్లె పూలు. ఒక్క మూర మీ ఇద్దరు భార్యలకు ఎలా సరిపోతుంది సార్? నీకు డౌట్ వచ్చింది కదా, ఒక్క నిమిషం అక్కడ ఉండు. ఏమే నీకోసం మూర మల్లెపూలు తెచ్చా. అవునా చెల్లి, ఇవి నువ్వు పెట్టుకో. అదేంటి ఒక్కరికి వెళ్తే ఇద్దరు అర్థాలు? మా ఆయన ఏది ఇచ్చినా మేమిద్దరం సమానంగా పంచుకుంటాం. ఎవరి కోసం ఇదంతా? మా ఆయన కోసం, మా ఆయన కోసం. మీకోసం ఇంకో సర్ప్రైజ్. ఏంటండి? ఈ రోజు షాపింగ్ చేశాను, నీకు చీరలు తెచ్చాను. ఇది నీకు, ఇది నీకు, ఇది
2 కొంటే ఒకటి ఫ్రీ బై 2 గెట్ 1 ఆఫర్. ఇగో నగలు కూడా తెచ్చాను. ఇగో ఇది నీకు ఇది నీకు. థ్యాంక్స్ అండి. మరి మూడోది ఎవరికండి? అదే 2 కొంటే ఒకటి ఫ్రీ. ఇగో నేను స్నానం చేసి వస్తా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకేనా అక్క? ఆయన చెప్పకనే ఏదో చెప్తున్నారక్క మనకి. అవునే, ఆయనకి ఇంకో పెళ్లి కావాలని చెప్తుండు. చేయండి, ఏం పని లేదా మీకు? మీకు విషయం చెప్పాలి. మనం ముగ్గురం నలుగురం కాబోతున్నాం. మనం ముగ్గురం నలుగురం కాలపోతే ఏంటి? అదేంటి? ఏంటంటే మీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి. ఏంటి మూడో పెళ్ళ? నాకా? అవునండి. నాకొద్దు. సీను అరే 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 కొద్దిగానే సీను అరే. నేను అసలు చేసుకోను. అరే చేసుకోను. ఆయనకి ఇష్టం లేకుండా మనం మళ్ళీ పెళ్లి చేసి వద్దులేరా? సరే వద్దులేండి, చెయ్యంలేండి. మేము ట్విస్ట్ ఎందుకు మాకు? ఇద్దరు పిల్లల కోరిక తీర్చని మొగుడిని ఒక మొగుడినేనా నేను? మీరు ఏడొద్దండి, మీకు పెళ్లి చేస్తాం. మేము ఎటు చేసి పెళ్లి చేస్తాం, మీరు ఏడొకండి. మీకోసం కాదండి, మీ మీద ఉన్న మా ప్రేమ కోసం. మీరు బాధపడకండి, మీకు మళ్ళీ పెళ్లి చేసి. मस्त शेड्स ఉన్నాయరా నీలా కమలాసన్. వెళ్ళండి. అయ్యో వెళ్ళండి. అరే అరే చూసావాక, మన మీద ఉన్న ప్రేమతో ఆయన పెళ్లి కొప్పుకున్నారు. ఏ చేసైనా మనసే గ్రాండ్ పెళ్లి చేయాలి. A few moments later. సేమ్ ఇదే ట్రిక్ మా ఆవిడ దగ్గర కూడా ప్లే చేస్తాను. నాకు కూడా 2 పెళ్లి చేస్తుంది. ఏమే రా బయటికి రా. వస్తున్నాను. ఏటి ఏటి ఏంటి అనకపోతే నార్మల్ గా ఏంటండి అనొచ్చు కదా. ఏటండి నీ 3 చూస్తేనే నాకు 30 కిలోమీటర్ల దూరం పోతాంది. నేను షాపింగ్ కి వెళ్ళి 2 చీరలు తెచ్చా. ఇగో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇప్పుడు ఒక చీర అంటే నువ్వు కట్టుకుంటావు, ఇంకో చీర పనమ్మాయికి ఇద్దాం పాపం. దానికే అదే బాగుంటది నీకన్నా. నేను 2వ పెళ్లి చేసుకుంటా. ఏటి 2వ పెళ్లి చేసుకుంటా. నువ్వు దేన్ని చూసుకుని 2వ పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావో అదే లేకుండా చేసేస్తాను. ఏమండి తయారయ్యారా? మా ఆయన ఎంత అందంగా ఎవ్వరు దిష్టి తాకొద్దండి మీకు అసలు. బంగారం. ఇట్రారా సార్ టెన్షన్ అవుతుంది సార్. మరి ఇప్పటికిప్పుడు డ్రెస్ ఎట్లా దొరికిందా నీకు? అంటే ఏ టైం ఎలా ఉంటుందో అని స్పేర్లో పెట్టాను. పేర్లు పెట్టినవా? పంతులు కూడా పెట్టకపోయినావా? వెనక పర్సన్ లో కిరాయి అంతా ప్లాన్ తోటే ఉన్నావు. నేనుగా మీరు ఆగండి, అమ్మాయి వస్తుంది. తీసుకురండి. ఓకే, మా ఆయనని కంగారు పెట్టకండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏమండి సిగ్గుపడకండి, అమ్మాయి చూడండి. అయితే చూడండి. కాదు పెళ్లికి మీరేనా? మీ ఇంట్లో మీ బామ్మ ఉంటుంది కావని పిలువ. బామ్మ కాదు రాదు, నా ఆవిడ రా. ఇంట్లో చచ్చిపోతుంది. ఏమే వాళ్ళ ఇంట్లో పెళ్లి అట. వదినా మా ఆయన పెళ్లి వదిన రావాలి. వదినా మా ఆయన పెళ్లి రావాలి. అదేంటి మీ ఆయన పెళ్లి ఏంటి మీరు వచ్చి చెప్పడం ఏంటి? మేమిద్దరం ఒకే ఆయనని పెళ్లి చేసుకున్నాం, ఆయనకి మళ్ళీ పెళ్లి చేస్తున్నాం. రావాలి పెద్దవాని నువ్వు. ఏటి ఇంకో పెళ్లి చేస్తున్నారా? దానికి నేను రావాలా? ఇలాంటి దరిద్రాలన్నీ చూడవలసి వస్తుంది. మా ఆయన పెళ్లికి మేము ఫ్లెక్సీ కూడా చేయించాం తెలుసా? ఇంత మా ఆయన 3వ పెళ్లికి ఆహ్వానము, మొదటి భార్య, 2వ భార్య. ఏమే మీకు పేర్లు లేవే? మీకు మర్చిపోయామండి మేము పేర్లు. పెద్దమ్మ గారు. ఎవడరా నీకు పెద్దమ్మ? ఎవరిని చూడండి. పెద్దమ్మ కాదు మా ఆవిడ. నువ్వు ముఖం మీద ముడతలు ఇస్త్రీ చేసుకొని రావంటే అటనే వస్తాను. ఇదే మా హాస్పిటల్ అండి, తుది శ్వాస హాస్పిటల్. నేనే డాక్టర్ శ్రీదేవి. డాక్టర్ అంటే కూతురు మేడం, డాక్టర్ అంటే వైద్యుడు మేడం. అంటే మా నాన్నగారికి నేనే కదా కూతుర్ని, తర్వాతే కదా డాక్టర్ అయ్యేది. మొన్న కూడా ఏంటి ఒకటి గిలగిల కొట్టుకుంటున్నాడు అక్కడ. మొన్నాడెవడో హార్ట్ ప్రాబ్లం వస్తే నువ్వేం చేసావు చెప్పు? గుండె పని చేయట్లేదని వస్తే నేను గుండె మీద గిబి గిబి అని గుద్దా. గున్నా గున్నా మావిడే. పేషెంట్ వచ్చే టైం అయింది. పేషెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం తో వచ్చారు? గుండె నొప్పి. ఓకే మా పెద్ద డాక్టర్ చూస్తారు మిమ్మల్ని. ఒకసారి అక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఇంతకీ నువ్వు సుబ్బారావు గారి ఫ్రెండే కదా? అవును మేడం. ఆడు నిన్న ఒంట్లో బాగాలేదని వచ్చాడు, టాబ్లెట్లు ఇచ్చాను. ఎలాగుంది? నైట్ నిద్రకొట్టుకొని చచ్చిపోయింది మేడం. డాక్టర్ మీరు హ్యాండిల్ చేయండి.
మీకు పెయిన్ ఉంది కదా ఒక నిమిషం ఆగండి. అయ్యో పల్స్ పడిపోయిందండి. ఇక నేనేడ వదినే భగవంతా, మొన్న పైసలు పోగొట్టుకున్నాడు, నిన్న పర్సు పోగొట్టుకున్నాడు, ఇవాళ పల్సు పోగొట్టుకున్నాడు. ఏ ఎంట్లాడికొచ్చి ఇవ్వాలి చెప్పు. అది కాదమ్మా పల్స్ పోయిందంటే మీకు అర్థం కావట్లే, లోపల కొట్టుకుంటది కదా అది. బాగా నొప్పి లేస్తుందా? బాగా నొప్పి లేస్తాను సార్. డాక్టర్ మీరే పేషెంట్ చాలా క్రిటికల్ గా ఉన్నాడు. అయితే వేరే హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏదో ఒకటి చేసి మనం ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్. సరే చేద్దాం నడండి. ఇక్కడ వస్తుందా? ఇక్కడ ఇక్కడ ఇక్కడే. ఇప్పుడు చూడు నీకు నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేస్తా. ఓకేనా? పోయినట్టు అనిపిస్తుందా? పోతాందా? పోయిందా? ఎంత తేలికైపోయింది డాక్టర్. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగినా గానీ ఇప్పటి వరకు ఎక్కడ పోలేదు సార్ ఇలాంటి పెయిన్. మీరు నా కాళ్ళు గోకుడు పుడతానే సార్. ఏం చేశానా? ఆడు గుండీ లేదని అక్కడ పిన్నిస్ పెట్టుకున్నాడు. ఆ పిన్నిస్ ఓపెన్ అయిపోయి లోపల కుచ్చుకుంటుంది. అది తీసేసా, నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్ యూ సార్. నాకే ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు ఏదైనా మీ హాస్పిటల్కే వస్తా. అన్ని చూసారు గానీ ఇంకా పిల్లలు ఉండడానికి చూడు రాదు బాన్స్. నీకు ఇప్పుడు అందుకే ఇంటికి నడు, ఇంటికి నడు, ఇంటికి బా. మై గాడ్, సూపర్ సక్సెస్. 2 లక్షలు సంపాదించేసాం. నిజంగా డాక్టర్ గారు, మీరు మా దగ్గర ఉంటేనే ఇంత డబ్బు సంపాదించుకుంటున్నాం అంటే మీరు మాలో కలిసిపోతే ఇంకెంత బాగుంటదో. మీలో కలిసిపోవడం ఏంటి? మా ఇంట్లో అల్లుడు అవుతే బాగుంటదని అంటున్నా. అల్లుడు మీ కూతురు ఉన్నారా? నాకు 2 కూతుర్లు ఉన్నారు. నేను షాక్ అయ్యానండి. మీకు 2 కూతుర్లు ఉన్నారంటే. మా ఆయన గారు కూడా షాక్ తిన్నారు. పిల్లలు రమ్మంటారా? రమ్మనండి. అమ్మాయి రండి. డాక్టర్ ఆవిడ సిస్టర్. మీరు చదివారా? చదవలేదు. మరి సిస్టర్ ఎలా అయింది? మా సిస్టర్ కదా, అందుకే సిస్టర్ అయిపోయింది. ఇద్దరిట్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలండి? మీ ఇష్టం, మీరు ఎవరిని కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ వైఫ్ అయితే చాలా బాగుంటది. ఓకే, నేను టెస్ట్ పెడతాను మీ ఇద్దరికి. ఓకే, ఇప్పుడు జ్వరం వస్తే ఏం చేయాలి? ముడుచుకొని పడుకోవాలి. జ్వరం వస్తే ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలి. అదే చలి జ్వరం వస్తే అదే టాబ్లెట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. నచ్చారా నీకు? అమ్మాయి నచ్చిందా? అయితే పెళ్లి చేసేసుకోండి. ఇప్పుడు పెద్ద ఖర్చు ఏం పెట్టలేం గానీ స్టెతస్కోప్లు మార్చేసుకోండి. పెళ్లి అయిపోయినట్టే. నువ్వు కూడా మా ఇంటి వాడు అయిపోయావు. అంటే ఇప్పుడు మీరు నాకు అత్తమ్మ, అత్తయ్య గారు, నా భార్య. ఇంకేం మన ఇప్పుడు మన ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేద్దాం పదండి. Many months later. ఈ హాస్పిటల్లో ఎంప్లాయ్ అయినప్పుడే రెస్పెక్ట్ ఉందండి. అదే ఇంటికి అల్లుడు అయితే చీప్ గా చూస్తున్నారు. బుద్ధుందా వీళ్ళకి ఏమన్నా? బాగా అరుస్తున్నా, నోరు లేస్తుంది ఏంటి? నోరు లేకపోతే ఏం లేస్తుంది? చేయలేదా? ఏంటి నా కూతురు మీద చేతులు ఎత్తుతున్నావేంటి? అబ్బా ఆపండి, అక్కడ పేషెంట్ వస్తున్నాడు చూడండి. ఆ పేషెంట్ కి ఇంజెక్షన్ చేసావా? ఏంటది? ఇంజెక్షన్ చేసావా? అది ఇంజెక్షన్ కాదమ్మా, ఇంజెక్షన్. ఇగో మన ఫ్యామిలీ గొడవలు ఇలానే ఉంటాయి. ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ ముందు ఫ్యామిలీ గొడవలు చూపించదు. ఓల్డ్ పేషెంట్ నువ్వే వస్తాను వేసేయి. నొప్పి సారు. థర్మోమీటర్ ఉంది డాక్టర్ కుర్చీ. అప్పటి నుంచి చెప్తాను, జ్వరం ఎంత ఉందో చూడండి సారు. కళ్ళు మండుతాయి. ఎప్పటి నుంచి మండుతున్నాయి? శుక్రవారం గెలిచిన క్యాన్సర్ కళ్ళు మండుతాయి సార్. నిన్ను ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఓపెన్ నువ్వు వెళ్ళి నేను మొత్తం ఓపెన్ గా ఉండాలా? అంతే, వెళ్ళి నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటా. మీకు పూర్తిగా మత్తిచ్చావు అనుకో, నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావు. అందుకే నీకు పైపైన మత్తిస్తాం. సరే, ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నావు. నీకు బాడీలో ఏం తెలియదు. ఓకేనా? ఏం తెలియదా? తెలుస్తుంది. ఒక నిమిషం ఆగమ్మా. ఎట్లా చెక్ చేయాలి? ఒక నిమిషం, ఇది పట్టుకో. ఇంత అరకగా ఉన్నది ఏంటిది? ఇది బాలా? ఇది గుండెకాయ. ఓ మా తీసి నా చేతులనే పెట్టిన వారా నాది. లంగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి చూడండి. నిన్నే అడుగుతున్నా చూడమంటే. ఏంటి నువ్వు నాకు పని చెప్పేదేంది? నేను చూడలేనా? నాకు తెలియదా ఎక్కడ ఉంటాయో? ఏంటి పని చెప్పేది? ఎక్కడ ఉంటాయో తెలుసు. ఏంకమ్మా పని చెప్పేదండి? చంపేస్తా నిన్ను. నీ ఫ్యామిలీ కొట్టుకున్నారా? నా పేగులు చుట్టుకుంటారా ఎదురా నువ్వు? నువ్వు
డాక్టర్ ఎట్లా అయినావమ్మా? అయితే నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలోని జాంకాయ కోసి కారం బాగా పెట్టిదాన్ని. అయితే నువ్వు బాగా కోస్తున్నావు అని చెప్పేసి అన్నారని డాక్టర్ అయిపోయాను. అవునా? డాక్టర్ అయిపోయావా? నువ్వురా? నేను మా ఊర్లో అప్పించేవాడిని వైద్యుడు అంటారు, అందుకే డాక్టర్ అయినా. అవునా? ఒక్కసారి కాళ్ళు అడుబట్టు. మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చి ఏ యూనివర్సిటీలో చదివిల్లు? ఏ మెంటల్ హాస్పిటల్. నేను కూడా అక్కడి నుంచి రీసెంట్ గా వచ్చేసి. నువ్వే హాస్పిటల్ రా? నేను ఎర్రగడ్డ. జాంకాయలు కోసుకునేదాన్ని నువ్వు డాక్టర్, నువ్వు కోసి కారం పెడతావు. నువ్వు డాక్టర్.